పేరు ఈ స్కంద అనే ఇత్తనం నేను కూడా వేసిన క్వాలిటీ బాగానే ఉంది, సైజు బాగుంది, కింద నుంచి కాపు బాగా కింద నుంచి కాపు బాగా వస్తుంది, నలిగి కూడా తట్టుకునే అవకాశం ఉంది. బాగా చికెన్ కాపు బాగా ఎలా ఉంది, రంగు ఎలా ఉంది? ఎన్ని ఎకరాలు వేసారండి? నేను 3 ఎకరాలు వేసినాయి. ఎట్లా ఉంది వెరైటీ? బాగుంది, వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాయ కూడా సైజు బాగుంది, ఎప్పటికంటే 7 సంవత్సరాలు బాగా ఇస్తాం, సైజు బాగా వచ్చింది కాయ. ఓకే, క్వాలిటీ బాగుంది, సైజు కూడా పొడుగుంది, అంటే పొడుగుందా ఇది ఈ చిక్కదనంలో మంచి సైజు వచ్చింది, సైజు వచ్చింది బాగా, మంచి రంగు ఉంది, మంచి క్వాలిటీ కూడా చేసుకోవాల్సి మన కాయల గింజ శాతం కూడా 100 గింజలు ఉన్నాయి, 100 గింజలు ఉన్నాయి, మంచి కాటాలు వస్తాయి, కాటా కూడా వస్తుంది. ఈ కలర్ ఉండటం వల్ల యాడ్లో మంచి రేట్ పడుతుంది. మంచి రేట్ పడుతుంది. తెగులు తట్టుకుందా? తెగులు నల్లి బొబ్బరి తట్టుకుందా? నల్లికి బొబ్బరి అసలు లేదు, బొబ్బరి అసలు లేదు. నల్లికి కూడా చాలా మనకి ఫిబ్రవరి ఆఖరిలో కూడా తోట మంచి ఆరోగ్యంగా నీట్ గా ఉంది. వేసుకోవచ్చు, ఇత్తనం వేసుకోవచ్చు అంటారు. ఇత్తనం మంచి ఇత్తనం వేసారు, వేసుకోవచ్చు. 10 ఎకరాలు వేసారు కానీ ఎంత సోపు లేదు. వేసుకోదగ్గ ఇత్తనం. రైతు సోదరులారా, రైతు మాటలు తెలుసుకోవడం జరిగింది. మనం ఏదైనా మంచి హైబ్రిడ్ నవధాన్య వర్సెస్ స్కంద అనే హైబ్రిడ్ అమలు చేసుకుంటే వెరైటీ మంచి దిగుబడులు ఇస్తుంది, నల్లిని తట్టుకుంది, బొబ్బరు తట్టుకుంది, రైతు తప్పడం జరిగింది. ఇలాంటి హైబ్రిడ్స్ ఎన్నుకొని మంచి దిగుబడి సాధన కోరుకుంటున్నాము. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి స్కంద, నవధాన్య సీడ్స్ వారి స్కంద, నవధాన్య సీడ్స్ వారి స్కంద, నవధాన్య సీడ్స్ వారి స్కంద. వచ్చేసి అడిదలపల్లి అండి, మండలం వచ్చేసి అడిదలపల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్. మేము వచ్చేసి స్కంద వేసాం సీడ్స్. పర్లేదండి, ఎకరానికి వచ్చేసి మేము ఇప్పుడు కోసాము. ఎకరానికి వచ్చేసి 20 నుంచి 10 కింటలు అవుతాయి. ఇంకా చేలో 10 కిందకి ఉందండి. వెరైటీ మటుకు బ్రహ్మాండంగా ఉందండి. రైతు పెట్టుకోవాల్సిన వాడే. పాత కూరలు కానీ నల్లి కానీ ప్రత్యేకంగా ఉందండి. పర్లేదండి, బాగానే ఉందండి. వెరైటీలో మీకు ఏమి నచ్చింది? నేను నల్లి తట్టుకుందండి, నల్లి ఆకరించట్లేదు, నల్లి తట్టుకుంటుంది, బొబ్బరి రావట్లేదు, రోగాలకు ఆశిస్తుంది. పాత కూరలు కూడా పర్లేదు. కాయ సైజ్ ఎట్లా ఉంది? కాయ సైజ్ బ్రహ్మాండంగా ఉంది. ఒకసారి చూపించండి. రంగు కూడా బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు ఈ క్వాలిటీ కాదు, కళ్ళ మీద చూస్తే మటుకు ఆశ్చర్యపోతారు. రంగు బాగా వచ్చింది. ఇంకా కళ్ళ మీద ఫస్ట్ వచ్చిన కాయలు అమ్మావా? అమ్మరు ఇంకా ఉన్నాయి, కళ్ళ మీద ఉన్నాయి. 10 కింటలు అయితే నాయి. ఫస్ట్ ఎకరానికి మొత్తం ఎన్ని రావచ్చు? 30 కింటలు, 30 దాడుతాయి. 35 వేసుకో, 5 తర్వాత 30 వేసుకో.